దయాస్వరం క్షమాస్వరం సత్యస్వరం మధురస్వరం నిన్ను పిలిచే యేసుని స్వరం నిన్ను పలకరించే దైవ స్వరం నిన్ను పిలిచే యేసుని స్వరం నిన్ను పలకరించే దైవ స్వరం. ప్రభువైన యేసు ప్రభునామములు అందరికి వందనములు. దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి క్రొత్త నిబంధనలో గ్రంథంగా పిలువబడుతున్నటువంటి ప్రకటన గ్రంథ ధ్యానాలను మీతో పాటు పంచుకోవాలని ఆశిస్తూ ఉంటున్నాను. ప్రకటన గ్రంథము ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర శిష్యులలో ఒకరుగా ఉన్నటువంటి యోహాను, యేసు ప్రభు రొమ్మున ఆనుకున్నటువంటి యోహాను, చివరిలో యేసు ప్రభు శిలువ దగ్గర ఉన్నటువంటి యోహాను, యేసు ప్రభు తెలియన మరియను శిలువలో యేసు ప్రభు అప్పగించినప్పుడు మూడవ మాటలో స్వీకరించినటువంటి యోహాను శిష్యుడు, యోహాను సువార్త, యోహాను 3 పత్రికలు వ్రాసినటువంటి యోహాను వ్రాసినటువంటి పత్రికగా, వ్రాసిన గ్రంథముగా ప్రకటన గ్రంథాన్ని గురించి మనం గమనిస్తే, దేవుడే నేరుగా యోహానుకు తన దూతను పంపించి ప్రత్యక్షపరచబడినటువంటివి చెవులారా విని కనులారా చూచి వ్రాసినటువంటి గ్రంథముగా మనం చూస్తాం. ఈ గ్రంథంలో జరగబోయేటువంటి సంభవాలు, విశ్వాసకున్నటువంటి నిరీక్షణ అనేటువంటి మాటలను రాయబడ్డం మనము గమనిస్తాము. ఈ గ్రంథంలో ముఖ్యమైనటువంటి వ్యక్తిగా జీవము కలిగిన దేవుడు యేసుక్రీస్తు మనకు కనబడతాడు. ఈ గ్రంథాన్ని ధ్యానం చేసేటప్పుడు గొప్ప గొప్ప బైబిలు పండితులు ధ్యానం చేస్తూ ఉన్నట్టుగా కాకుండా, నేటి మన ఆధ్యాత్మిక జీవితానికి అవసరమైనటువంటి సందేశాన్ని మనము ఎలాగున తీసుకోవచ్చు అనేటువంటి మనసుతోటి ఈ ప్రకటన గ్రంథ ధ్యానాలను ధ్యానం చేయాలని ప్రభు ఆత్మ ప్రేరేపణతోటి నేను మీ ముందుకి వస్తున్నాను. ఎందుకంటే ఈ గ్రంథంలో ఉన్న సంగతులు తెలుసుకొని చదివేవాళ్ళు, వినేవాళ్ళు, ఆ ప్రకారంగా గైకొనేవాళ్ళు దేవుని చేత ఆశీర్వదించబడతారు. అది వాగ్దానము అని మనము గమనిస్తాం. యోహాను భక్తుడు ఏ పరిస్థితులలో వ్రాశాడు అని మనం చూస్తే, రోమా ప్రభుత్వ దాదాపు చివరి రాజ్య పరిపాలనలో క్రీస్తు శకం 81-96 సంవత్సరాల మధ్య కాలంలో పద్మాసు ద్వీపము అనే ప్రాంతానికి రోమా సామ్రాజ్యపు రాజులు నేరస్తులను, దేశద్రోహులను, అలాంటి వారిని ఉంచేటువంటి పద్మాసు ద్వీపము. ఆ ద్వీపము చుట్టూ అగ్నిపర్వతాలుంటాయి. చాలా కఠినమైనటువంటి శిక్షను నేరస్తులకు ఇచ్చేటువంటి స్థలంగా, ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు సంభవిస్తాయో తెలియనటువంటి ప్రాంతంగా, అలాంటి ప్రాంతానికి యోహాను భక్తుని పంపించినప్పుడు ఎట్లాంటి గ్రంథాన్ని వ్రాయమని దేవుడు దర్శనంలో తెలియజేసాడు ఒకసారి మనం ఆలోచన చేస్తే, అంత భయంకరమైనటువంటి సమయంలో తను నేరస్తుల మధ్యలో ఉంటూ, దేశద్రోహుల మధ్యలో ఉంటూ, పవిత్రమైన జీవం కలిగిన యేసుప్రభు శిష్యుడుగా దేవుని గురించి మంచి మార్గాన్ని బోధించేటువంటి ఒక చక్కటి బోధకుడిగా ఉండి రోమా పరిపాలనలో అంత భయంకరమైనటువంటి శిక్షని అనుభవించినటువంటి వానిగా
మనము చూస్తాం. అలాంటి సమయంలో జీవం కలిగిన దేవుడు ఆ స్థలంలో కూడా తన యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని భక్తుడైన యోహానుకు కన్నులారా చూపించి, చెవులారా తన యొక్క మాటలను వినిపించి, తన దూతను పంపించి ఈ సంగతులన్నీ తెలియచేసి వ్రాయమని ఆజ్ఞాపించినందువల్ల యోహాను భక్తుడు అక్కడి నుంచి విడిపించబడిన తర్వాత 96వ సంవత్సరంలో ఎఫెసు ప్రాంతంలో నుంచి వ్రాసినటువంటి పత్రికగా మనం చూస్తాం. వాస్తవానికి నిజమైనటువంటి రచయిత పరిశుద్ధాత్మ దేవుడు మనుషులను ప్రేరేపించి భిన్నమైన సమయాలలో, భిన్నమైన వ్యక్తుల ద్వారా, భిన్నమైన భాషలలో వ్రాయించినటువంటి గ్రంథంగా మనము చూస్తాం. ఈ అధ్యాయాన్ని మొదటి అధ్యాయంలో యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ మాటలోనే యేసుక్రీస్తే నేరుగా దేవుడిగా ఉండి తన దాసులకు అనుగ్రహించినటువంటి తన ప్రత్యక్షత. తెర తొలగింపు అనే భావముతోటి యేసుక్రీస్తు సంపూర్ణంగా ప్రత్యక్షపరచబడ్డాన్ని ఈ గ్రంథంలో మనం చూస్తాం. ఎంత ధ్యానం చేసినా యేసుక్రీస్తు ప్రభువుని విడిచి ఈ గ్రంథంలో ఉన్నటువంటి సంగతులను మనం ధ్యానం చేయలేము. సేవకులంగా, తన యొక్క బిడ్డలంగా దేవుడు పరిచినటువంటి ఆ యొక్క గ్రంథ ధ్యానాలను నేటి ప్రభువు రాకడ దినాలకు సాదృశ్యంగా ఉన్నటువంటి అనిశ్చితి కలిగినటువంటి రాజకీయ వ్యవస్థ, అసమాధానంతో ఉన్నటువంటి ప్రజలలో ఉన్నటువంటి పరిస్థితి, అభద్రత భావం కలిగినటువంటి పలు దేశాలలో ఉన్నటువంటి పరిస్థితులు, మనమున్నటువంటి పరిస్థితులు, ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు ఆ దినాలలో చుట్టుపక్కల ఉన్నటువంటి 7 సంఘాలను ఉద్దేశించి వ్రాసినటువంటి పత్రికగా గ్రంథముగా ఉన్నప్పటికీ లోకంలో ఉన్న పరిశుద్ధులందరికీ అనుసరించడానికి యోగ్యమైనటువంటి పత్రికగా ఈ యొక్క పత్రికని, ఈ గ్రంథాన్ని మనం చూస్తాం. కాబట్టి ఈ గ్రంథ ధ్యానాలను ప్రార్థనాపూర్వకంగా కొద్ది నిమిషాలు దేవుని చిత్తాన్ని బట్టి ధ్యానం చేయాలని ఆశిస్తుంటున్నాను. మిగిలినటువంటి సంగతులను మరొకసారి మీతో నేను పంచుకుంటాను. దేవుడు ఈ చిన్న ధ్యానాన్ని మన కొరకు ఆశీర్వదించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ గ్రంథంలో చివరి గ్రంథంగా, మొదటి గ్రంథం ఆదికాండం అయితే చివరి గ్రంథం ప్రకటన గ్రంథంగా మాకిచ్చి జరగబోయే సంభవాలను, హెచ్చరికలను మీరు ముందుగానే తెలియచేసినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఆ మాటలు మేము చదివి ధ్యానం చేసి ఈ లోకంలో నిరీక్షణ కలిగి సంతోషంతో అన్ని విషయాల్లో సహిస్తూ మీ కొరకు జీవించడానికి ఈ ధ్యానాలు మాకు సహాయం చేయుటకు, మా ఆత్మీయతకు, విశ్వాసతకు బలము చేకూర్చేలాగున దీవించమని యేసుక్రీస్తు ప్రభు పేరట స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. వందనాలండి.